హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ 5th అంటే టీచర్స్ డే రోజు అనమాట. ఆ రోజైతే షూట్ చేశాను. మేమైతే సార్కి ఇంకా మేడంకి అయితే సర్ప్రైజ్ చేశామన్నమాట. కేకు ఇంకా కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము. అవి అయితే తీసుకొని వచ్చేసి కింద అక్కడ పెట్టేశాము. ఇంకా మా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైంలో ఒక 10 minutes ముందు కిందికి వచ్చేసి సార్ని మేడంని అయితే పిలిచాము. ఇంకా టీచర్స్ డే సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ మేము. ఈసారి మేమే ఉన్నాము. టైలరింగ్ బ్యాచ్ అయితే ముందే అయిపోయింది. ఓన్లీ బ్యూటీషియన్ బ్యాచ్ మాత్రమే ఉన్నాము. ఒక 35 to 34 మెంబర్స్ అయితే ఉన్నాము. ఇంకా మేడం వచ్చేసి ఇక్కడ కూర్చోన్నారు. మేడము సార్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక శివాకి వచ్చేసి కొంచెం స్పీచ్ ఇస్తూ ఉన్నారు. టీచర్స్ డే ఎందుకు చేసుకుంటాము ఏంటనే దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తర్వాత వచ్చేసి సారు మేడంని కేక్ అయితే కట్ చేయమని చెప్పాము. సార్ అందరూ బ్యాక్ సైడ్కి వచ్చాయండి మీరు కూడా అని చెప్తా ఉన్నారు. ఈరోజు మేడంది బర్త్డే అంటే కూడా మాకైతే మేడం చెప్పలేదు, తర్వాత అయితే చెప్పారు. ఇంకా మేడం చేత అయితే కేక్ కట్ చేయించాము. అందరం అయితే సెలబ్రేట్ చేశాము. ఇలా కేక్ అంతా కట్ చేసేసుకొని ఒకరికొకరైతే తినిపించేసుకొని టీచర్స్ డే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. టీచర్స్ డే అంటే మనకు ఏదైనా విద్య నేర్పే వాళ్ళకి టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తాం కదా. మాకు వచ్చేసి మేడం బ్యూటీషియన్ అయితే నేర్పిస్తూ ఉన్నారు కోర్సు. ఇంకా ఆమె కూడా మాకు టీచరే కాబట్టి మేడంని సార్ని అయితే పిలిచేసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ఇంకా వాళ్ళకైతే పెన్ అయితే గిఫ్ట్ చేసాము అందరం కలిసి. అవైతే ఇస్తూ ఉన్నారు మేడంకి సార్కి వచ్చేసి. ఇంకా ముగ్గురు అయితే రాలేదనమాట, వాళ్ళకు కూడా మేము గిఫ్ట్లు అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా ఈరోజు హాలిడే ఉండటంతో సార్ మాత్రమే వచ్చారు. ఇంకా మేము ఇచ్చిన గిఫ్ట్ అయితే సార్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. టీచర్స్ డే చాలా రోజులు అయిపోయిందనమాట సెలబ్రేట్ చేసి. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు అయితే సెలబ్రేట్ చేసుకున్నట్టు గుర్తు. ఇంటర్లో డిగ్రీలు అయితే ఏం చేయలేదు. ఇంకా సార్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదా. ఒక పెన్ ఉంది దీంట్లో అంతే. మా తరపు నుంచి అయితే పెన్ అయితే గిఫ్ట్ చేశాము. సార్ వచ్చేసి ఎందుకు మీరమ్మా ఇంత ఖర్చు పెడుతున్నారు, అవసరమా ఇదంతా కూడా అంటున్నారు. కానీ మా సాటిస్ఫాక్షన్ కోసం సార్ మేము ఉన్నాం కదా ఇయర్ అని చెప్పేసి ఇలా అయితే సెలబ్రేట్ చేశామంటే, సార్ ఇలా ఖర్చు పెట్టద్దండి మీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అని చెప్తా ఉన్నారు. మామూలే ఏం ఎక్కువ ఖర్చు అయితే పెట్టలేదన్నమాట. ఇంకా కేకు కూల్ డ్రింక్స్ స్వీట్స్ అయితే తీసుకొని వచ్చేసారు బయటకు వెళ్ళి కడప టౌన్లోకి వెళ్ళేసి. ఇంకా అందరికి కూడా ఈక్వల్గా కేక్ పీసు ఇంకా స్వీటు కారాలు ఇంకా అన్నీ అయితే పంచుతూ ఉన్నారు. ఇంకా రాని వాళ్ళ కోసం అయితే ఎత్తిపెట్టేశాము. ఇంకా అందరికీ ఇలా అయితే పనిచేసాము. తర్వాత కూల్ డ్రింక్స్ కూడా ఒక కప్పు కూల్ డ్రింక్ కూడా ఇచ్చేసాము. ఇంకా లంచ్ టైం అయిపోయింది, లంచ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజు పప్పు వైట్ రైస్ కేసరి ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే పెట్టేశారు. ఇంకా మేడం కూడా మాతో పాటే కూర్చొని తింటారనమాట ఎప్పుడు కూడా. ఇంకా ఇక్కడ కూర్చొని అయితే తింటా ఉన్నాము. మేడం వచ్చేసి అటు సైడ్ కూర్చోన్నారు. మేడం వీడియో తీస్తానంటే నాకైతే ఫోజ్ ఇస్తున్నారనమాట. తీసుకో అంతా కూడా అక్కడ నుంచి తీ అని చెప్తా ఉన్నారు. మేడం ఫుల్ సపోర్ట్ అనమాట. ఎప్పుడు కూడా ఏదైనా వీడియో తీసుకుంటాను మేడం అంటే వద్దని చెప్పారనమాట. మంచిగా తీసుకోండి అని అయితే చెప్తా ఉంటారు. తర్వాత అయితే అందరూ ఫొటోస్ అయితే దిగాం మేడంతో. అవైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.